హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు తౌటి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం అయితే ఒక మిడిల్ సైజ్ క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి. అది నీళ్ళు మరిగాక దాంట్లో క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవద్దు, మెత్తగా అయిపోతాయి ముక్కలన్నీ. ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఉడికించుకున్న ముక్కల్ని స్ట్రైనర్లో తీసుకోవాలి. నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి. ముక్కలకి తడి లేకుండా చూసుకోవాలి. సో దానికోసం మనం ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకొని ఈ ముక్కలన్నీ దాని మీద వేసుకోవాలండి. వేసుకొని సన్లైట్లో కానీ లేకపోతే ఇంట్లో ఫ్యాన్ కింద కానీ పెట్టుకోవచ్చు. ఇలా వేసుకొని ముక్కలకి మొత్తం తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇవి ఆరేంత వరకు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో 3/4 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, ఇంకా మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని మంచి స్మెల్ వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ముక్కలు మొత్తం డ్రై అయ్యాక దాంట్లో 1/2 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు ఉప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అండి, దాన్ని వేసుకోవాలి. పూర్తిగా చల్లారాలండి. ఇది కూడా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని ముక్కలు బాగా కలుపుకోవాలండి. స్పూన్తో కలవకపోతే మనం చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇవంతా ముక్కలకు పట్టుకోవాలండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేసుకున్న పోపు ఉంది కదా, ఇది మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారినాకనే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా మొత్తం ముక్కలకి బాగా పట్టుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 నిమ్మకాయలు రసం పిండుకొని దాంట్లో వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటుగా తిప్పుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఇది ఈరోజు పట్టిన పచ్చడి రేపటి వరకు రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ వరకు చూస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.